రియల్ ఎస్టేట్ మ్యాప్లో ఈరోజు శంషాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 2008లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే ఈరోజు ఒక అర్బన్ ఎక్స్పాన్షన్ లాగా ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంది. రియల్ ఎస్టేట్లో వన్ థంబ్ రూల్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అంటే హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ జోన్ మైక్రో మార్కెట్స్లో శంషాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ మైక్రో మార్కెట్ అండి. ఇది ఇంకా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. ఎలా అంటే వన్స్ ఇమాజిన్ అంటే ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years శంషాబాద్ ఎలా ఉంటుంది అనేది మీ ఊహకు కూడా అందదు. హైదరాబాద్ ఎవర్ ఎక్స్పాండింగ్ రియల్ ఎస్టేట్ మ్యాప్లో ఈరోజు శంషాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు రూరల్ ప్రాంతం, రూరల్ నుంచి సెమీ రూరల్కి, సెమీ రూరల్ నుంచి సెమీ అర్బన్కి, సెమీ అర్బన్ నుంచి ఇప్పుడు అర్బన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ప్రాంతమే శంషాబాద్. శంషాబాద్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతంలో రావటం వల్ల బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అయింది శంషాబాద్. బట్ ఇట్ హ్యాస్ టేకన్ సమ్ టైమ్ అంటే ఆల్మోస్ట్ 2008లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే ఈరోజు ఒక అర్బన్ ఎక్స్పాన్షన్ లాగా ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంది శంషాబాద్. అక్కడ వస్తున్న కమర్షియల్ యాక్టివిటీస్ గురించి మీ అందరికీ తెలిసిందే, అక్కడ వస్తున్న హెల్త్ కేర్ యాక్టివిటీస్ గురించి మీ అందరికీ తెలిసిందే. అలాగే పీపుల్ ఆర్ లవింగ్ టు లివ్ ఇన్ దిస్ ఏరియా. ఎందుకు అంటే అవుట్స్కట్స్ అయినప్పటికీ సిటీకి ఈజీ ట్రావెల్, ఓఆర్ఆర్కి ఈజీ యాక్సెస్, అలాగే జిఎంఆర్ ఏరోస్ సిటీ వల్ల అక్కడ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రాబోతున్నాయి, ఎడ్యుకేర్ ఫెసిలిటీస్ రాబోతున్నాయి. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం హైవేలో కానీ బెంగళూరు హైవేలో ఉన్న సీజెట్స్ వల్ల అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ స్లోగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్లో వన్ థంబ్ రూల్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అంటే మనం ఒకటి గమనించాలి, పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారు, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడ పెరుగుతూ ఉంది అనేది ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది శంషాబాద్లో. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగితే ఏమవుతుంది, వాళ్ళకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అలాగే హెల్త్ కేర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఈటరీస్ కావచ్చు, ఇవన్నీ గ్రాడ్యువల్గా ఆ ప్రాంతానికి మూవ్ అవుతాయి. అంటే కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది, రెంటల్ డిమాండ్ పెరుగుతుంది, అలాగే ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ జోన్ మైక్రో మార్కెట్స్లో శంషాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ మైక్రో మార్కెట్ అండి. ఇది ఇంకా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. ఎలా అంటే జిఎంఆర్ ఏరోసిటీలో రాబోతున్న హెల్త్ స్పియర్, అలాగే WTC టవర్స్ ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. వీటి వల్ల ఈ ప్రాంతానికి గ్లోబల్ విజిబిలిటీ రానుంది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వల్ల గ్లోబల్ విజిబిలిటీ ఉంది. బట్ అక్రాస్ ద గ్లోబ్ పీపుల్ ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు. ఎందుకంటే తమ హెల్త్ కేర్ నీడ్స్ కోసము. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC టవర్స్ అంటే ఏంటంటే వరల్డ్ వైడ్గా ఉన్న బిజినెసెస్ని వీళ్ళు కనెక్ట్ చేస్తూ ఉంటారు. గ్లోబల్ విజిబిలిటీ ఈ ప్రాంతానికి రానుంది. వన్స్ ఇమాజిన్ అంటే ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years శంషాబాద్ ఎలా ఉంటుంది అనేది మీ ఊహకు కూడా అందదు. మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, మీ డ్రీమ్ ఫ్లాట్ను సొంతం చేసుకోవాలా? వన్స్ అగైన్ హై రైజ్ యాక్టివిటీ అయితే ఇక్కడ మోడరేట్గానే ఉంటుందండి. బికాస్ ఆఫ్ సమ్ రెస్ట్రిక్షన్స్, ఫ్లై జోన్ వల్ల చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఒక డ్రీమ్ విల్లాని మీరు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఇంతకుముందు నేను మాట్లాడిన ప్రాంతాల్లాగానే ఈ ప్రాంతం కూడా చాలా గ్రీనరీ ఉండే ప్రాంతం. చుట్టూ ఉన్న 111 జీవో వల్ల కావచ్చు, ఈ ఫ్లై జోన్ రెస్ట్రిక్షన్స్ వల్ల కావచ్చు, లాట్ ఆఫ్ గ్రీనరీ, అంటే ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్, పీస్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలా, మీ డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోవాలా, మీ డ్రీమ్ విల్లాని సొంతం చేసుకోవాలా, డెఫినెట్గా యూ కెన్ కన్సిడర్ శంషాబాద్. దట్ టు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇప్పుడైతే దొరుకుతాయి. రాబోయే టైమ్స్లో అయితే అఫోర్డబిలిటీ మిస్ అవుతుంది. ట్రై టు ఎక్స్ప్లోర్ ద ఏరియా అండి. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.